హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. దిస్ ఈజ్ సంతోష్ కోక. మనం ప్రీవియస్గా చాలా ఎగ్జామినేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కావచ్చు, సో రిమైనింగ్ సబ్జెక్ట్స్ కావచ్చు, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ సిరీస్ అనేవి చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. అందులో చాలా క్వశ్చన్స్ వరకు మనం టెస్టిమోనియల్ కూడా చూసాం, రైట్? సో అయితే త్వరలో రాబోయే ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్ కావచ్చు, ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ కావచ్చు, దానికి సంబంధించి మనం 1 by 1 సబ్జెక్ట్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే వన్ షార్ట్ రివిజన్ టైప్ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇందులో మేజర్గా మనం వీడియోస్లో మీరు ఎంతవరకు అంటే ఆల్రెడీ నెంబర్ ఆఫ్ డేస్ చాలా తక్కువ టైం ఉంది కాబట్టి, అంటే ఏపీ హైకోర్టు వచ్చేసరికి August 20th నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అయితే September 7th అయితే డేట్ కన్ఫర్మ్ చేశారు. సో మనకు చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉంటారు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే రివిజన్ వైజ్, మనకి వన్ షార్ట్ రివిజన్ వైజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి డిస్ప్లే చేస్తుంటాను 1 by 1 మోస్ట్ ఎక్స్పెక్టెడ్. ఈ క్వశ్చన్స్ అనేవి ఇవే వస్తాయని చెప్పట్లేదు. కరెంట్ అఫైర్స్ అనేది పర్టికులర్గా మనకి చాలామంది చెప్పేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా మీరు ఒకటే చెప్తారు, మహాసముద్రం లాంటిది సో కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్ అనేది. సో మనం ఎంత చదివినా రావు, సో దాన్ని లైట్ తీసుకోండి అని చాలామంది చెప్తారు. బట్ ఈత వచ్చిన వారికి సముద్రం అయినా ఒకటే, చిన్న కొలనైనా ఒకటే, రైట్? సో సబ్జెక్ట్స్ వైజ్ స్టాటిక్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కాంపిటీషన్ అనేది కరెంట్ అఫైర్స్లోనే తేలుతుంది, రైట్? సో ఇక్కడ మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫోకస్డ్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. కంపల్సరీ మనం అటెంప్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మనం 100% అటెంప్ట్ చేయలేం, బట్ 70% అయినా అటెంప్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది, రైట్? సో అందులో ముఖ్యంగా ఇక్కడ మనం ఫోకస్ చేస్తుంది ఏంటంటే పీవైక్యూ అనాలిసిస్ బేస్గా మనం ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ గ్రూప్స్ వైజ్ కావచ్చు, పీవైక్యూస్ వైజ్ మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తే చాలా మనకి టాపిక్స్ మనం సిమిలర్గా కనిపిస్తాయి. సో వాటి మీద ఫోకస్ చేస్తూ అట్ ద సేమ్ టైం ట్రెండ్, ఎగ్జామినేషన్ ట్రెండ్ రిలేటెడ్గా కూడా ఫాలో అవుతూ ఈ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసాం. దాంతోపాటు మనకి మెటీరియల్ కూడా మన యాప్లో అందుబాటులో ఉంటుంది. కరెంట్ అఫైర్స్ నేషనల్ కావచ్చు, ఇంటర్నేషనల్ కావచ్చు, ఇంపార్టెంట్ డేట్స్, రిపోర్ట్స్, ఇవన్నీ మనం హోలిస్టిక్గా సెక్షన్ వైజ్ మనం ఒక పీడిఎఫ్లో మనం ఇస్తున్నాం. సో యాప్లో మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి మనం 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు కాబట్టి 1 by 1 అటెంప్ట్ చేయండి, రైట్? కామెంట్స్లో ఇది చార్ట్ వైజ్ మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి. ప్రీమియర్గా ఉంటుంది కాబట్టి వీడియో మీరు ఎంతవరకు ప్రిపేర్ అయినది తెలుస్తుంది. దీనికి రిలేటెడ్గా కూడా క్వశ్చన్స్ ఏ వస్తాయి అనేది కూడా టాపిక్స్ మనం చూద్దాం, రైట్? సో హూ వాజ్ ద గెస్ట్ ఆఫ్ హానర్ ఫర్ ఇండియా 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్? ఇక్కడ మనం నేషనల్ ఈవెంట్స్ చూస్తున్నాం, గుర్తుపెట్టుకోండి, జాతీయ అంశాలు మాత్రమే. సో ఇందులో మనం ఒక 30 క్వశ్చన్స్ వరకు మనం కవర్ చేద్దాం. సో ఇందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్గా మనం చెప్పొచ్చు ఇవి, రైట్? భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా ఎవరు హాజరయ్యారు? అంటే ఈ క్వశ్చనే వస్తుందని కాదు, మనం ఇండిపెండెన్స్ డే అయినా లేదా రిపబ్లిక్ డే అయినా ఎవరెవరు గెస్ట్ వస్తున్నారు, గెస్ట్ సంబంధించి డీలింగ్స్ ఏంటి, ఇవన్నీ వీటి మీద ఫోకస్ చేస్తారు. ఈ మధ్య ఎలా అడుగుతున్నారంటే 2025 గెస్ట్ కాకుండా 2024, 2023 అండ్ 2022 ప్రీవియస్ గెస్ట్ కూడా మనం ఫోకస్ చేయాలి, రైట్? సో వీటి మీద ఫోకస్ చేయండి. సో అదేవిధంగా మనం ఇక్కడ ఇండిపెండెన్స్ డే అండ్ ఆల్సో రిపబ్లిక్ డే మీద కూడా ఫోకస్ చేయాలి. అయితే మనకి ఇక్కడ 2025 సెలబ్రేషన్ సంబంధించి అంటే 75th సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అయితే ఇన్వైట్ చేయబడింది. మనకి తెలిసిందే గెస్ట్ ఆఫ్ హానర్గా ఎవ్రీ ఇయర్ ఒకరిని తీసుకొస్తారు, రైట్? సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆ ఏరియా అనేది మనం ఇక్కడ తెలుస్తున్నాం, అంటే క్వశ్చన్ అని కాదు, ఏరియా, రైట్? సో నెక్స్ట్ మనకి విచ్ లాంగ్వేజ్ హ్యాస్ బిన్ రీసెంట్లీ గ్రాంటెడ్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అండర్ ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, రైట్? సో నూతన విద్యా విధానం కింద ఇటీవల ఏ భాషకు శాస్త్రీయ భాష హోదా లభించింది అని ఇచ్చారు, రైట్? సో ఇక్కడ మనకి గుజరాతీ, ఫార్సీ, పంజాబీ, సింధీ, రైట్? సింధు అంటే ఈ 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనేది మీరు గెస్ చేయండి. సో ఆల్మోస్ట్ చదివే ఉంటారు. వీటికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఇది కంపల్సరీ, అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనే మనం తీసుకున్నాం కాబట్టి కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంది, రైట్? సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫార్సీ, రైట్? సో ఇక్కడ న్యూ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అయితే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద మనకి ఇచ్చారు. యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ అయితే చేసింది ఈ స్టేటస్ సంబంధించి. ఆల్మోస్ట్ 5 more లాంగ్వేజెస్, ప్రీవియస్గా మనకి 6 ఉండేవి. ఈ 6లో మనకి ఏముండేవో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మనకి ఈ 6లో తమిళ్ ఉంది, సెకండ్ మనకి సాంస్క్రిట్ ఉంది, రైట్? సో అదేవిధంగా తెలుగు ఉంది, రైట్? సో దాంతోపాటు మనకి కన్నడ ఉంది, ఓకే? 5th one మలయాళం,
క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్, అండ్ 6th వన్ ఓడియా, రైట్. సో ఇవి మనకి 6 ప్రీవియస్గా ఉన్నవి, రీసెంట్గా మనకి 5 యాడ్ చేసారు అన్నారు కదా. అవి ఏంటంటే ఫస్ట్ మనకి ఇక్కడ ప్రథమంగా మనకి మరాఠీ కావచ్చు, రైట్, మరాఠీ, బెంగాలీ. సో బెంగాలీతో పాటు మనకి పాలి, సో అదేవిధంగా ప్రకృత్ అండ్ అస్సామీస్, రైట్. సో ఈ లాంగ్వేజెస్కి అయితే ఇవ్వడం జరిగింది. సో 5 మోర్ లాంగ్వేజెస్కి ఇక్కడ క్లాసికల్ స్టాటస్ అయితే ఇచ్చింది. ఫార్సీ విల్ బి ఎ న్యూ క్లాసికల్ లాంగ్వేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే టోటల్ మనకి 6 నుంచి 11 నెంబర్లో మనం ఇక్కడ తీసుకోవచ్చు, రైట్. సో అంటే టోటల్ 11 అయితే ఇవ్వడం జరిగింది, ఇది ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియాస్ ఫస్ట్ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో హోమోసోప్ లాటమ్ వాజ్ డెవలప్డ్ బై, భారతదేశం మొట్టమొదటి సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ రోబో హోమోసెప్ ఆటమ్ను ఎవరు అభివృద్ధి చేశారని ఇచ్చారు. సో ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ఈ సెప్టిక్ క్లీనింగ్ చేసేవాళ్ళు, అంటే ఈ మాన్యువల్ స్కావెంజర్ సంబంధించి చాలా గట్టిగా సెంటర్కి అడిగింది, ఈ మాన్యువల్ స్కావెంజర్ ఎందుకు మనం నిర్మూలించలేకపోతున్నాం అనేది, రైట్. ఈ కంటెక్స్లో మనకు చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఈ పర్టికులర్ ఏదైతే ఉందో మొట్టమొదటి అని ఇచ్చారు. ఫస్ట్ కీవర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. గత వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను, ఫస్ట్ అనే కీవర్డ్ ఎక్కడ కనిపించినా మీరు కంపల్సరీ ఒక మార్క్ అనేది మన పాకెట్లో ఉన్నట్టే, రైట్. సో దాన్ని కూడా ఫోకస్ చేయండి. అయితే ఇక్కడ ఐఐటి మద్రాస్ వారు దీన్ని ఇంక్యుబేట్ చేశారు, హోమోసెప్ ఆటమ్ అనేది. ఇక్కడ సేఫ్ శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ సేఫ్ శానిటేషన్ సంబంధించి ఫోకస్ చేస్తూ దీన్ని రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ వాజ్ రీసెంట్లీ రికగ్నైజ్డ్ యాజ్ ఏ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ, ఇటీవల ఏ నగరాన్ని వరల్డ్ క్రాఫ్ట్ సిటీగా గుర్తించారు, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ 4 సిటీస్ అయితే ఇచ్చారు. ఈ వరల్డ్ క్రాఫ్ట్ సిటీ అనేది వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ అనేది కింద నిర్వహించబడుతుంది, రికగ్నైజ్ చేశారు. ఇది 4th ఇండియన్ సిటీగా మనకి రీసెంట్గా శ్రీనగర్ని సెలెక్ట్ చేయడం జరిగింది, రికగ్నైజ్ చేయడం జరిగింది. అయితే ప్రీవియస్ కూడా మనకు చాలా అవసరం కాబట్టి ప్రీవియస్వి మనకి జైపూర్, అదేవిధంగా మలప్పురం, దాంతోపాటు మైసూర్, రైట్. సో ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. టోటల్ మనకి 4 ఉన్నాయి. 4th వన్ ఇక్కడ మనకి శ్రీనగర్, సో అది చాలా ఫోకస్ చేయాలి. సో 5th వన్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే, హూ ఈజ్ ద, ఇక్కడ విచ్ స్పీసీస్ వాజ్ రీసెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ వల్నరబుల్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్ అని ఇచ్చారు, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విచ్ స్పీసీస్ వాజ్ రీసెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ వల్నరబుల్, అంటే IUCN రెడ్ లిస్ట్లో ఇటీవల ఏ జాతిని హాని కలిగించేదిగా వర్గీకరించారు, అంటే హాని కలిగించేది కాదు, ఇక్కడ తెలుగులో హాని పొందేది అని చెప్పాలి, అంటే వల్నరబుల్ కండిషన్లో ఉంది అని, రైట్. సో అంటే కొంత ఎండేంజర్డ్ అని, రైట్, వెరీ క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని, ఇలా IUCN రెడ్ లిస్ట్ చాలా ఇంపార్టెంట్, రైట్. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనేది ఈ రెడ్ లిస్ట్లో 9 కేటగిరీస్ ఉంటాయి, ఎక్స్టింక్ట్ అని, నాట్ ఎక్స్టింక్ట్ అని, రైట్. సో ఇంకా మనకున్న టోటల్ 9 కేటగిరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ హూ ఈజ్ ద విచ్ స్పీసీస్ వాజ్ రీసెంట్లీ క్లాసిఫైడ్ యాజ్ వల్నరబుల్ ఇన్ ద IUCN రెడ్ లిస్ట్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే టోటల్గా మనకి హిమాలయన్ తోడేలు, ఇక్కడ ఏదైతే ఉందో హిమాలయన్ వోల్ఫ్ అనేది రీసెంట్గా ప్రకటించడం జరిగింది. సో IUCN క్లాసిఫై చాలా ఇంపార్టెంట్, దాన్ని ఏరియాని మనం ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం, రైట్. సో నెక్స్ట్ మనకి హూ ఈజ్ ద యంగెస్ట్ ఇండియన్ టు సమ్మిట్ మౌంట్ ఎవరెస్ట్, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది యంగెస్ట్ అని ఇచ్చారు. సో ఓల్డెస్ట్ కూడా మనం ఫోకస్ చేస్తే ఈజీగా ఈ క్వశ్చన్ అయితే అడిగే అవకాశం ఉంది. సో కామ్య సబ్మిటెడ్ రీసెంట్గా మనం చూసుకుంటే కామ్య కార్తికేయన్ అనే ఇక్కడ అమ్మాయి ఈ ఏజ్ 16 years అనమాట. ఇది చాలా యంగెస్ట్గా మనం చెప్పుకోవచ్చు మౌంట్ ఎవరెస్ట్ అనేది ఇక్కడ తీసుకురావడం, అధిరోహించడం అనేది, రైట్. సో చాలా ఇంపార్టెంట్. అయితే ఓల్డెస్ట్ మనం చూసుకుంటే జ్యోతి రాత్రే, రైట్. జ్యోతి రాత్రే ఇండియాస్ ఓల్డెస్ట్ విమెన్ మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళడం అనేది జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ నేమ్స్ అనేది ఈ 2 గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో నెక్స్ట్ మనకి విచ్ బ్రిడ్జ్ ఈజ్ ద లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, భారతదేశంలోని అతి పొడవైన కేబుల్ వంతెన ఏది, విచ్ బ్రిడ్జ్ ఈజ్ ద లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా అని ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి బాండ్రా ఓర్లీ సీలింగ్ కావచ్చు, చైనా బ్రిడ్జ్ కావచ్చు, సుదర్శన్ సేతు, బోగిబీల్ బ్రిడ్జ్, రైట్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం
పర్ఫెక్ట్ కరెక్ట్ ఆప్షన్ చూసుకోవాలి, రైట్. సో కామెంట్స్ తెలిసిన వాళ్ళు కామెంట్స్ చేయండి. అయితే ఇక్కడ రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు సుదర్శన్ సేతుని కంట్రీ లాంగెస్ట్ కేబుల్ స్టేడ్ బ్రిడ్జ్గా మనకి ఇక్కడ కనెక్టింగ్ మనం చూసుకుంటే ఓకా కావచ్చు, ఓకా నుంచి మనకి మెయిన్ ల్యాండ్ నుంచి బేట్ ద్వారకా అంటారు, ఆ లైన్ని కనెక్ట్ చేస్తూ ఈ బ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ 2.32 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, రైట్. సో దాన్ని ఫోకస్ చేయండి, ఈ రెండు ఇంపార్టెంటే. సో ఆల్మోస్ట్ కవర్ చేసాం ఈ 3 మెయిన్స్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్, ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ యూపీఐ సర్వీసెస్ ఇన్ విచ్ కంట్రీస్? భారతదేశంలో ఇటీవల ఏ దేశాలలో యూపీఐ సేవలను ప్రారంభించిందని ఇచ్చారు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఇంటర్నేషనల్ వైజ్ అంటే నేషనల్ వైజ్ మనకి యూపీఐ ఎంత సర్వీసెస్ ఎంత ఇంపార్టెంటో కొన్ని ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. సో ఇందులో శ్రీలంక అండ్ మారిషియస్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్చేంజ్ చేసింది ఈ సర్వీసెస్ని ఇండియాకి సంబంధించి శ్రీలంక అండ్ మారిషియస్, రైట్. సో 9th వన్, వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ పోర్ట్ బ్లెయిర్ అనౌన్స్డ్ రీసెంట్లీ? ఇటీవల ప్రకటించిన పోర్ట్ బ్లెయిర్ కొత్త పేరు ఏమిటి? ఇలాంటివి చాలా పర్టికులర్గా ఫోకస్ చేయాలి. సో న్యూ నేమ్స్ అనే న్యూ లొకేషన్స్ అని చాలా ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. ప్రీవియస్ ట్రెండ్ మనం గమనిస్తే ఇక్కడ శ్రీ విజయపురం అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ యూనియన్ హోమ్ మినిస్టర్ ఈ పోర్ట్ బ్లెయిర్ నేమ్ని శ్రీ విజయపురంగా చేంజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి విచ్ సిటీ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై ఇండియా ఫర్ ద యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ 2024-25? యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా 2024-25కు భారతదేశం ఏ నగరాన్ని నామినేట్ చేసింది అని ఇచ్చారు, రైట్. సో హంపి, వరంగల్, మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ కావచ్చు, గ్వాలియర్ ఫోర్ట్, రైట్. సో ఏ ప్లేస్ని ఇక్కడ పర్టికులర్గా, రైట్. సో ఇండియా అనేది రీసెంట్గా మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని నామినేట్ చేయడం జరిగింది 2024-25 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ రికగ్నిషన్ సంబంధించి. అయితే ఎందుకు అంటే ఇక్కడ కలెక్షన్ ఆఫ్ ఫోర్ట్స్ కావచ్చు, మిలిటరీ స్ట్రక్చర్స్ కావచ్చు, మనకి మరాఠా ఎంపైర్లో మనకి వేరియస్ స్టేట్స్లో మనకి కలిగి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క ఆర్కిటెక్చరల్ బ్రిలియన్స్ మనం చూసినాం, కళారూపాలు, అదేవిధంగా స్ట్రాటజిక్ అంటే వ్యూహాత్మకంగా వాళ్ళకున్న ప్రాముఖ్యత కూడా మనం చెప్పుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ సి, రైట్. సో నెక్స్ట్ మనకి విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ స్టేటస్, రైట్. సో ఇక్కడ విచ్ సిటీ వాజ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ ఎయిర్పోర్ట్ స్టేటస్? ఇక్కడ నికర సున్నా కర్బన ఉద్గార విమానాశ్రయ హోదాను సాధించిన భారతదేశంలోని మొదటి నగరం ఏదైనా ఇచ్చారు. ఈ క్వశ్చన్ మనం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఫస్ట్ అనే కీవర్డ్ ఉంది కాబట్టి, అట్ ద సేమ్ టైం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ రిలేటెడ్ కాబట్టి, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, డ్యామ్ ష్యూర్. సో ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఉన్నది ఇండియాస్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ అనేది సర్టిఫైడ్ చేసి, అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే నికర సున్నా కర్బన ఉద్గార విమానాశ్రయ హోదాను సాధించిన మొదటి నగరంగా మనం చెప్పుకోవచ్చు. వీటి వల్ల మనకి ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్ కావచ్చు, కార్బన్ ఆఫ్సెట్ స్ట్రాటజీస్ అంటే కర్బన ఉద్గారాలను తగ్గించే వ్యూహాలు, అదేవిధంగా పర్యావరణ అనుకూలమైన సాంకేతికతలు ఇంప్లిమెంట్ చేయడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఇండియాస్ పవర్టీ లెవెల్ హ్యాస్ డ్రాప్డ్ టు వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద పాపులేషన్ అకార్డింగ్ టు నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ప్రకారం భారతదేశ జనాభాలో పేదరికం ఎంత శాతానికి పడిపోయింది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. పవర్టీ లెవెల్ దట్టు నీతి ఆయోగ్ రిలేటెడ్గా కాబట్టి, రైట్. సో 5% అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నీతి ఆయోగ్ చీఫ్ రిపోర్ట్ చేశారు ఈ ఇండియాస్ పవర్టీ లెవెల్ అనేది డ్రాస్టికల్గా 5%కి పడిపోవడం. ఎందుకు? ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నాం, అదేవిధంగా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చూస్తున్నాం, అదేవిధంగా టార్గెటెడ్ సబ్సిడీస్ కూడా పాస్ట్ డికేట్స్లో మనం ఇవన్నీ చూస్తూ వచ్చాం, రైట్. సో దాంతో మనకి 5% కన్నా తక్కువ పడిపోయింది అనేది కరెక్ట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఏఐ పవర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డేటా బ్యాంక్ లాంచ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఏఐ ఆధారిత డేటా బ్యాంక్ పేరు ఏమిటి? సో ఇక్కడ భారత్ ఏఐ శక్తి, ఇండియా ఏఐ డేటా బ్యాంక్, వికసిత్ ఏఐ, రైట్. సో ఈ 4 ఆప్షన్స్లో మనం కరెక్ట్ ఆప్షన్ మీరు చూస్ చేయండి. ఇండియా ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా బ్యాంక్ వాజ్ లాంచ్డ్ విత్ ద థీమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ ఇండియా, రైట్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది ఇండియా ఏఐ డేటా బ్యాంక్ని ఇక్కడ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. అయితే ఇది ఇన్నోవేషన్ కావచ్చు, నేషనల్ సెక్యూరిటీని పెంచడానికి దాన్ని మనం రిలయబుల్ ఏఐ డేటా సెట్ని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి R&Dకి ఉపయోగించేలా ఇది సూచిస్తుంది, రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి 14th క్వశ్చన్, విచ్ ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ మహారత్న స్టేటస్ రీసెంట్లీ? ఇటీవల భారతీయ కంపెనీకి మహారత్న హోదాను లభించిందని ఇచ్చారు. సో ఇది బేల్, HAL, సెయిల్, NTPC 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు.
లో కరెక్ట్ ఆప్షన్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. సో ఇది హేల్ అనేది ఇక్కడ 14th కంపెనీగా చెప్పుకోవచ్చు. 14th కంపెనీ అంటే మహారత్న స్టేటస్ తీసుకున్న 14th కంపెనీగా చెప్పుకోవచ్చు. దీనివల్ల మనకి గ్రేటర్ ఫినాన్షియల్ అటానమీ, స్వయం ప్రతిపత్తి అంటే ఆర్థిక స్వయం ప్రతిపత్తి కావచ్చు, డెసిషన్ మేకింగ్ పవర్స్ కావచ్చు, ఇది కొంచెం పెరుగుతాయి అన్నమాట. సో అది మేజర్గా. అయితే ఇక్కడ కీ డిఫెన్స్ అంటే హెచ్ఏఎల్ అనేది మేజర్గా స్టాటిక్ పార్ట్గా మనం చెప్పుకుంటే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, మేజర్గా డిఫెన్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి మనకి ఎంగేజ్ చేస్తూ ఉంటుంది మన దేశంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద న్యూ లిమిట్ ఆఫ్ విత్డ్రాల్ ఫ్రమ్ పిఎఫ్ వితౌట్ ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ యాజ్ పర్ రీసెంట్ నోటిఫికేషన్. ఇటీవల నోటిఫికేషన్ ప్రకారం ఆదాయపు పన్ను మినహాయింపు లేకుండా పిఎఫ్ నుండి ఉపసంహరించుకునే కొత్త పరిమితి ఎంత, రైట్? ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ఏరియా కూడా మనం టచ్ చేస్తున్నాం. ఎక్కువగా పిఎఫ్ రిలేటెడ్గా రీసెంట్గా న్యూస్లో మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ ట్యాక్స్ ఫ్రీ విత్డ్రాల్ లిమిట్ అనేది ప్రావిడెంట్ ఫండ్ నుంచి మనకి 1 lakh పరిమితి మనకి ఇక్కడ పెంచడం జరిగింది. సో డిడక్షన్ అనేది తగ్గించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రావిడెంట్ ఫ్రమ్ బెనిఫిట్ ఏంటి, ఎంప్లాయీస్కి సంబంధించి ఫినాన్షియల్ ఎమర్జెన్సీస్, జాబ్ ట్రాన్సాక్షన్ సంబంధించి మనకి చాలా బెనిఫిట్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్, విచ్ కాంగ్లోమెరేట్ లాంచ్డ్ ద యానిమల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ వంతారా, రైట్? సో ఏ సమ్మేళనం జంతు సంక్షేమ చొరవ వంతారాను ప్రారంభించింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో వెరీ మచ్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్న వన్ హెల్త్ కాన్సెప్ట్ అంటే మనకున్న యానిమల్స్, హ్యూమన్, అదేవిధంగా ఎన్విరాన్మెంట్, ఈ క్లియర్ కట్గా ఈ పర్టిక్యులర్ బార్డరింగ్ అంటే వాటి ఏ హ్యూమన్ యొక్క పరిధి, యానిమల్స్ యొక్క పరిధి ఎన్విరాన్మెంట్ని ఖరాబ్ చేస్తుంది అనేది మనం చూస్తున్నాం. సో దీని లింక్గా మనకు చాలా ఇంపార్టెంట్ సంక్షేమం అంటే ఇక్కడ హ్యూమన్ యానిమల్ వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి రిలేటెడ్గా మనం చూడొచ్చు. అయితే ఇక్కడ ఆన్సర్ రిలయన్స్ ఇండస్ట్రీస్. వంతారా అనేది రిలయన్స్ లెడ్ యానిమల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్. సో ఇది మనకి వైల్డ్ లైఫ్ ఏదైతే ఉందో అంటే వన్యప్రాణులకు సంబంధించి కొంత రెస్క్యూ, రిహాబిలిటేషన్, కన్జర్వేషన్ సంబంధించి సపోర్ట్ చేసే విధంగా ఇది ఉపయోగపడుతుంది. కార్పొరేట్ పార్టిసిపేషన్ మనం బయోడైవర్సిటీ ప్రొటెక్షన్లో చూడొచ్చు వీటి పరంగా, రైట్? సో నెక్స్ట్ మనకి ఇండియా డిసైడెడ్ టు బిల్డ్ ఎ ఫెన్స్ అలాంగ్ విచ్ కంట్రీస్ బార్డర్ స్పానింగ్ 1643 కిలోమీటర్స్. ఏ దేశ సరిహద్దు వెంబడి 1643 కిలోమీటర్ల విస్తీర్ణంలో కంచె నిర్మించాలని భారత్ నిర్ణయించిందని ఇచ్చారు. సో ఇక్కడ మనకి బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, రైట్? సో ఇక్కడ మనకి బోర్డరింగ్ మనకి కిలోమీటర్స్ అనేది చూస్తే క్లియర్ కట్గా మనకి ఏ దేశం అనేది చెప్పేయచ్చు. ఇండియా హెస్ డిసైడెడ్ టు బిల్డ్ ఏ ఫెన్స్ అలాంగ్ విచ్ రీసెంట్ ఇష్యూ ప్రకారం మనం చూసుకుంటే మనకి బంగ్లాదేశ్కి మనకి ఆల్మోస్ట్ 4000 అరౌండ్ 4123 కిలోమీటర్స్ ఉంది బార్డర్, హైయెస్ట్ కాబట్టి దీన్ని మనం పక్కన పెట్టేయచ్చు, రైట్? 1000 రిలేటెడ్గా ఇచ్చారు. పాకిస్తాన్ కూడా మనం 3343 రిలేటెడ్గా ఉంది. సో నేపాల్ కూడా మనకి 1750 రిలేటెడ్గా ఉంది, రైట్? సో మియన్మార్ ఒకటి మనకి 1643 కిలోమీటర్స్గా మియన్మార్ బార్డర్ ఏదైతే ఉంది ఇండియా మియన్మార్, అక్కడ ఫెన్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇది సెక్యూరిటీని పెంచడానికి లేదా ఇల్లీగల్ క్రాసింగ్స్ని మనం కంబాట్ చేయడానికి, స్మగ్లింగ్, ఇన్సర్జెంట్ మూవ్మెంట్ దీన్ని రిస్ట్రిక్ట్ చేయడానికి నార్త్ ఈస్టర్న్ కారిడార్కి ఇది చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, ద గవర్నమెంట్ అలౌడ్ 100% FDI ఇన్ విచ్ స్ట్రాటజిక్ సెక్టార్ త్రూ అన్ FDI పాలసీ అమెండ్మెంట్. FDI విధాన సవరణ ద్వారా ఏ వ్యూహాత్మక రంగంలో 100% FDIని ప్రభుత్వం అనుమతించింది, రైట్? సో ఇక్కడ 100% FDIకి సంబంధించి డిఫెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, స్పేస్ సెక్టర్, అటామిక్ ఎనర్జీ, రైల్వేస్. ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కరెక్ట్ ఆప్షన్ స్పేస్ సెక్టర్. సో 100% FDI అనేది స్పేస్ సెక్టర్లో ఇవ్వడం జరిగింది. గ్లోబల్ క్యాపిటల్ కావచ్చు, ప్రైవేట్ పార్టిసిపేషన్, శాటిలైట్స్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కావచ్చు, కొన్ని లాంచెస్ సంబంధించి కావచ్చు, లేదా అప్లికేషన్ సంబంధించి కావచ్చు. ఇది ఇండియా ట్రాన్సిషన్ ఏదైతే ఉందో ఈ కాంపిటేటివ్ స్పేస్ ఎకానమీలో పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది, రైట్? సో నెక్స్ట్, అండర్ ద రీటైల్ ఇనిషియేటివ్ ఎట్ వాట్ ప్రైసెస్ హ్యాస్ భారత్ రైస్ బీన్ ఆఫర్డ్ టు కన్జ్యూమర్స్. రీటైల్ చొరవ కింద వినియోగదారులకు ఏ ధరకు భారత రైస్ అందించబడుతుందని ఇచ్చారు. ఇక్కడ ఇలాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. 29 రూపీస్కి కేజీ చూసుకుంటే 29 రూపీస్కి ఇక్కడ అందించడం జరుగుతుంది. దీనివల్ల కన్జ్యూమర్స్కి కొంత మార్కెట్ స్టెబిలైజేషన్ కూడా, కొంత ఎసెన్షియల్గా స్టేపుల్స్ ఏవైతే ఉన్న స్టేపుల్ ఫుడ్ క్రాప్స్, వీట్ కావచ్చు, అదేవిధంగా పల్సెస్ రీసెంట్గా ఇచ్చారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ప్రీవియస్గా ఉన్నాయో వీటిని భారత్ రైస్తో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్? సో నెక్స్ట్ మనకి విచ్ క్రాఫ్ట్ ఫ్రమ్
ఒడిషా రిసీవ్డ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఒడిషాకు చెందిన ఏ క్రాఫ్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది? చాలా ఇంపార్టెంట్ ఏరియా. జిఐ ట్యాగ్స్, భౌగోళిక సూచికలకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా ఇది, అన్నీ చూసుకోవాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ రీసెంట్గా కాబట్టి మనం ఇది కవర్ చేస్తున్నాం. ఇందులో కటక్ సిల్వర్ ఫిలిగ్రీ చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఇది ఒక ఇంట్రికేట్ వైర్ వర్క్లా మనం చూడొచ్చు, రైట్. సో వీటిని వైర్ వర్క్లా మనం చూడొచ్చు. సో జిఐ ట్యాగ్ అనేది రీసెంట్గా మనం తీసుకొచ్చింది. ఆర్టిసన్స్ ఏదైతే ఉందో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది, అంటే ఇంటలెక్చువల్ మేధస్సు సంబంధించి మనం ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఉన్న ప్రాపర్టీస్ ప్రతి ఏరియాలో ఉన్న ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ సంబంధించి ముందుకు తీసుకెళ్లే విధంగా మనకు ఉపయోగపడుతుంది. మార్కెట్ రికగ్నేషన్స్ కూడా మనం చూడొచ్చు. ఇందులో హెరిటేజ్ క్రాఫ్ట్కి బాగా ఇస్తున్నారు, రైట్. సో 21 క్వశ్చన్ చూస్తే, విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వర్ రీసెంట్లీ ఎలివేటెడ్ టు నవరత్న స్టేటస్ బై ద ఫైనాన్స్ మినిస్ట్రీ. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ ప్రభుత్వ రంగ సంస్థలను నవరత్న హోదాకు పెంచిందని ఇచ్చారు. సో ఇక్కడ 4 ఇచ్చారు, 4 కంపెనీస్ ఇచ్చారు, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ అప్గ్రేడేషన్ అయితే చేసింది. దీని కరెక్ట్ ఆన్సర్ SJVN, అంటే శాట్లూజ్ జల్ విద్యుత్ నిగమ్ కావచ్చు, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ కావచ్చు, రైల్టెల్ కావచ్చు, వీటికి నవరత్న స్టేటస్ అయితే ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఈ ఎక్స్పాండింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి యొక్క ఆపరేషనల్ అటానమీ, అంటే వాటికి ఒక స్వయం ప్రతిపత్తి పెంచే విధంగా ఉంటుంది. అవి రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు, డిజిటల్ రైల్ ప్రాజెక్ట్స్ సంబంధించి ఉపయోగపడే విధంగా ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి, హూ ఈస్ ద యంగెస్ట్ ట్రైబల్ విమెన్ టు విన్ ఫ్రమ్ అన్ అన్రిజర్వ్డ్ సీట్ ఇన్ ద 2024 ఎలక్షన్స్. 2024 ఎన్నికల్లో రిజర్వ్ చేయని సీటు నుండి గెలిచిన అతిపిన్న వయస్కురాలైన గిరిజన మహిళ ఎవరు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైబల్ పీపుల్ రిలేటెడ్గా ఏది వచ్చినా మనం వదలకూడదు. ఇక్కడ ముఖ్యంగా ప్రియాంక జార్కిహోలీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ బికేమ్ ద యంగెస్ట్ ట్రైబల్ విమెన్ టు విన్ ఫ్రమ్ అన్ అన్రిజర్వ్డ్ సీట్. ఇది సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ట్రైబల్ రిప్రజెంటేషన్, అంటే గిరిజనుల ప్రాతినిధ్యం మన ఇండియన్ పాలిటిక్స్లో పెరుగుతుంది అనేది మనం వస్తుంది అనేది చెప్పుకోవచ్చు, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద న్యూలీ ఇంట్రడ్యూస్డ్ 160 ఈ సిరీస్ నెంబర్ ఏదైతే ఉందో బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మనకి పర్టికులర్గా విభాగం కొత్తగా ప్రవేశపెట్టిన సంఖ్యల శ్రేణి యొక్క ఉద్దేశం ఏంటి? ఈ పర్టికులర్ నెంబర్కి సంబంధించి సిరీస్ని మనం ఫోకస్ చేయాలి. ఈ ఫర్ బ్యాంకింగ్ అలర్ట్స్, ఫర్ పోలీస్ కమ్యూనికేషన్, ఫర్ సర్వీస్ అండ్ ట్రాన్సాక్షనల్ వాయిస్ కాల్స్, ఫర్ స్పామ్ మెసేజెస్, రైట్. ఈ 4 ఆప్షన్స్ మనం చూసుకుంటే బ్యాంకింగ్ల హెచ్చరికల కోసం అయితే కాదు ఇది. సో అదేవిధంగా పోలీస్ కమ్యూనికేషన్ కూడా కాదు. ఫర్ సర్వీస్ అండ్ ట్రాన్సాక్షనల్ వాయిస్ కాల్స్, అంటే సర్వీస్ మరియు లావాదేవీల వాయిస్ కాల్స్ కోసం అనేది ఇక్కడ కరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు. అయితే ఈ సిరీస్ అనేది మనకి అన్సాలిసైటెడ్ వాయిస్ కాల్స్, అంటే అనుచిత వాయిస్ కాల్స్ వస్తుంటాయి, వాటిని మనం అరికట్టడానికి ఇది ఉపయోగపడుతున్నాయి. సో దీన్ని బట్టి మనకి లెజిటిమేట్ సర్వీస్ కాల్స్ ఏంటి, ప్రమోషనల్ కాల్స్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు, రైట్. సో నెక్స్ట్ 24th, సైక్లోన్ రెమాల్ ద ఫస్ట్ ఆఫ్ ద సీజన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్ వాజ్ నేమ్డ్ బై విచ్ కంట్రీ. బంగాళాఖాతంలో సీజన్లో మొదటిది అయిన రెమాల్ తుఫానుకు ఏ దేశం పేరు పెట్టింది? ఇది చాలా ఇంపార్టెంట్. సైక్లోన్స్ నేమ్స్ అనేవి చాలా కంపల్సరీ అడిగే అవకాశం ఉంది ఈ ఏరియా. సో అందుకని ఈ క్వశ్చన్ తీసుకున్నాం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఒమన్ దేశం సైక్లోన్ రెమాల్ని ఫస్ట్ సైక్లోన్ ఆఫ్ ద సీజన్ ఇన్ బే ఆఫ్ బెంగాల్గా దీనికి నామకరణం చేయడం జరిగింది. ఇది ఒమన్ దేశం సజెస్ట్ చేసింది. సో మనం ఇక్కడ తెలిసిందే, మనకి ఈ పర్టికులర్ ఇండో పసిఫిక్ రిలేటెడ్గా ఏదైతే ఉందో, ఇండియన్ ఓషన్ ఎస్పెషల్లీ బే ఆఫ్ బెంగాల్ సంబంధించి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఈ నేమింగ్ అనేది ఇస్తుంటాయి. సో ఈ సైక్లోన్ రెమాల్ అంటే అరబిక్లో దీన్ని శాండ్ అని పిలుస్తారు. శాండ్ అంటే ఇసుక, రైట్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి నెక్స్ట్, విచ్ ఆటోమొబైల్ కంపెనీ లాంచ్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ CNG మోటార్ సైకిల్. ప్రపంచంలోని మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ని ఏ ఆటోమొబైల్ కంపెనీ విడుదల చేసింది? వరల్డ్స్ ఫస్ట్, అగైన్ ఫస్ట్ కీవర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ హీరో, బజాజ్, హోండా, TVS. కరెక్ట్ ఆన్సర్ బజాజ్ అనేది ఫస్ట్ కంపెనీ గ్లోబల్గా చూసుకుంటే ఈ CNG పవర్డ్ మోటార్ సైకిల్ కనిపెట్టడం జరిగింది. అయితే ఇక్కడ వెహికల్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి కావచ్చు, ఫ్యూయల్ కాస్ట్ మనం తగ్గించడానికి కావచ్చు, ఇది చాలా ఉపయోగపడుతుంది, రైట్. సో నెక్స్ట్ మనకి, విచ్ ఇండియన్ సిటీస్ ఎయిర్పోర్ట్ బికేమ్ ద ఫస్ట్ టు అచీవ్ నెట్ జీరో కార్బన్ ఎమిషన్ స్టేటస్. మనం ఆల్రెడీ ఈ క్వశ్చన్ రిపీట్ అయింది, ఒక క్వశ్చన్ మిస్ అయింది మధ్యలో. సో ఇదైతే ఢిల్లీ, ఆల్రెడీ ప్రీవియస్గా మనం చూసాం ఢిల్లీ ఎయిర్పోర్ట్. సో నెక్స్ట్ మనకి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ మ్యార్కోల్
యాంటీబయోటిక్ లాంచ్డ్ రీసెంట్లీ. ఇటీవల ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్ పేరు ఏమిటి? సో యాంటీబయోటిక్ రిలేటెడ్ కూడా మనం కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ టచ్ ఉన్నప్పటికీ ఇది నేషనల్ రిలేటెడ్గా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో కరెక్ట్ ఆన్సర్ నాఫిత్రోమైసిన్. సో అజిత్రోమైసిన్ ఇవన్నీ మనం చూస్తుంటాం. సో వీటికి యాంటీబయోటిక్ సంబంధించి రీసెంట్గా మనకి ప్రారంభించిన స్వదేశీ మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్ మనం చూసుకుంటే నాఫిత్రోమైసిన్, రైట్. సో ఇది ఇండియాస్ ఫస్ట్ ఎండోజెనస్ మ్యాక్రోలైడ్ యాంటీబయోటిక్గా ఇది ఎవరు కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియా న్యూమోనియా ఏదైతే ఉందో CABP వీటిని కంబాట్ చేయడానికి నిరోధించడానికి దీన్ని మనకి కనిపెట్టడం జరిగింది. అయితే డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ద్వారా ఇది మనకి జరుగుతూ ఉంటుంది ఈ పర్టికులర్ డిసీజ్ అనేది, రైట్. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో నెక్స్ట్ మనకి వాట్ ఈస్ ద న్యూ నేమ్ ఆఫ్ ద దర్బార్ హాల్ ఇన్ రాష్ట్రపతి భవన్. రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాల్ కొత్త పేరు ఏమిటి అని ఇచ్చారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లోక్ మండపం, సో మన గణతంత్ర మండపం కావచ్చు, స్వతంత్ర మండపం, రాష్ట్రపతి మండపం. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఎందుకంటే మేజర్గా మనకి ఈ పర్టికులర్గా నేమ్స్ రిలేటెడ్గా అడిగే అవకాశం ఉంది. ఇక్కడ దర్బార్ హాల్ని గణతంత్ర మండపంగా చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకున్న ఇంకో అశోక్ హాల్ అనేది కూడా అశోక్ మండపంగా చేంజ్ చేయడం జరిగింది. ఇది ఇండియాస్ రిపబ్లికన్ వాల్యూస్ ఏవైతున్నాయో వాటికి గుర్తింపుగా సింబలైజ్ చేయడానికి ఈ చేంజ్ అయితే చేశారు, రైట్. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇండియాస్ ఆపరేషన్ సద్భావ్. భారతదేశం యొక్క ఆపరేషన్ సద్భవ్ యొక్క లక్ష్యం ఏంటి? ఎవాక్యుయేషన్ ఆఫ్ సిటిజన్స్, కౌంటర్ టెర్రర్ ఆపరేషన్స్, హ్యూమనిటేరియన్ ఎయిడ్ టు టైఫూన్ హిట్ కంట్రీస్, రెస్క్యూ డ్యూరింగ్ ఫ్లడ్స్, రైట్. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. పౌరుల తరలింప, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల, తుఫాను ప్రభావిత దేశాలకు మానవతా సహాయమా, వరదల సమయంలో రక్షణ, రైట్. సో ఈ పర్టికులర్ నేమ్స్ అనేది ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మనం చూసాం, బట్ ఆపరేషన్ సింధూర్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్, అడిగే అవకాశం అయితే లేదు. ఆపరేషన్ సద్భవ్ అయితే కంపల్సరీ అడిగే అవకాశం ఉంది. సో ఫోకస్ ఆన్ ఇట్, రైట్. ఆపరేషన్ సద్భవ్ అనేది ముఖ్యంగా ఇండియా లాంచ్ చేసిన ఒక మిషన్. సో ఇది మియన్మార్, లావోస్ అండ్ వియత్నాం కంట్రీస్కి హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ అందించడానికి. ఇప్పుడు టైఫూన్ ఏదైతే ఉందో టైఫూన్ యాగి వచ్చిన తర్వాత వీళ్ళు చాలా సఫర్ అయ్యారు. సో దానికి సంబంధించి ఆపరేషన్ సద్భవ్ ద్వారా మియన్మార్, లావోస్, వియత్నాంకి హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ మానవతా సహాయం అందించడానికి ఇది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇనాగ్రేటెడ్. భారతదేశపు మొట్టమొదటి రాజ్యాంగ మ్యూజియం ఎక్కడ ప్రారంభించబడింది? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా. సో ముంబై, JNU అండ్ OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, రాష్ట్రపతి భవన్, రైట్. కరెక్ట్ ఆన్సర్ OP జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, రైట్. సో ఇక్కడ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అనేది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ జర్నీని షోకేస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాన్స్టిట్యూషనల్ మ్యూజియం, రైట్. సో ఇవి 30 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. నేషనల్ ఈవెంట్స్ అన్ని కవర్ చేసే విధంగా అందులో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి రూపొందించడం జరిగింది. వీటికి సంబంధించిన PDF మనకి యాప్లో అవైలబుల్ ఉంటుంది, బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో అవి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం కంటెంట్ మెటీరియల్తో పాటు MCQs అనేవి కవర్ చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. సో ఎక్కడైనా మనం కొన్ని ఇందులో మిస్ అయ్యి ఉంటే మెటీరియల్లో మనం కవర్ చేయొచ్చు, రైట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గో టు ద యాప్, ఇన్స్టాల్ యాప్, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ PDF మనకి అతి తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటుంది. డోంట్ వరీ. సో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి కరెంట్ అఫైర్స్ చాలా సులువుగా మనం ఫేస్ చేసేలా వీటిని మనం రూపొందించడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. నెక్స్ట్ మనం ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అన్నిటిలో ఉన్న భాగాలన్నీ కవర్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.